రోడ్డు మీద తిరిగే బిచ్చగాన్ని తీసుకొస్తా, ఆడి చేత మీకు చెప్పిస్తా. మరి ఆయన వచ్చి ఆయన ముక్తాడా? అసలు సాయిబాబా భిక్ష ఎంతకాలం చేశాడు? సాయిబాబా ఎంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేశాడని మీకు తెలుసా? సాయిబాబా సచ్చరిత్ర చదవండి. ఆయనకి ఎవరు కూడా ఏమీ వెయ్యని టైంలో భిక్షాటం చేశాడు. మన దాంట్లో సన్యాసి అంటే రోజుకి 5 సార్లే చేయాలి. ఆయన ఒక్కొక్కసారి 10-12 సార్లు చేసేవాడు. ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా పేదవాళ్ళు, వాళ్ళకి తినడానికి తిండి లేదు, ఈ నెల్లి తెచ్చేసేవాడు, హ్యాపీగా తినేవాడు, మిగతా కుక్కలకు పెట్టేవాడు. తర్వాత ఆయన ఏం చేసేవాడు అంటే, ఆయన మసీదులో ఉండేవాడు, దాని పేరు ద్వారకమ్మాయి. దాంట్లోకి విపరీతంగా ఈ గోధుమ తాలూకు పిండి తీసుకొచ్చేసి పెట్టేసేవాడు అన్నమాట. సాయిబాబా నివసించే ప్రదేశం మసీదు, దాని పేరు ద్వారకమ్మాయి. స్టాక్ పెట్టేవాడు. ఏ సన్యాసి తన తినడం కోసం స్టాక్ పెట్టుకుంటాడండి? ఆ తర్వాత ఆయన దగ్గరికి వచ్చే భక్తుల దగ్గర నుంచి విపరీతంగా దక్షిణను వసూలు చేసేవాడు, బంగారం ఇచ్చేవాళ్ళు, పళ్ళు ఇచ్చేవాళ్ళు, ఇంకా వాట్ నాట్ ప్రతిదీ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. రాజభోగం అనుభవించేవాడు, హ్యాపీగా కాలు మీద కాలు వేసుకుని కూర్చునేవాడు. కాదంటారు ఏ సాయి భక్తుని నేను అడగండి. మీకు నాకు జరగలేదండి అలాగా, సాయిబాబాకి జరిగినట్టు. కొన్ని కోట్ల మంది దేవి దేవతలు ఉన్నారని మనం చెప్తుంటాం. అవును. అట్ ది సేమ్ టైం సాయిబాబా కూడా ఏమంటాడు అంటే, మనమేమో కోట్ల మంది ఉన్నామంట. సాయిబాబా కాన్సెప్ట్ ఏంది, ఆయన మోటో ఏందనంటే సబ్కా మాలిక్ ఏకే అంటాడు. ఎక్కడన్నాడు అంటాడు కదా, సబ్కా మాలిక్. సినిమాల్లో అన్నాడు. సినిమాల్లో క్యారెక్టర్ చేత డైరెక్టర్ అనిపించాడు. సాయిబాబా ఎక్కడ అనలే సబ్కా మాలిక్ ఏకే అని. అల్లా బలా కరేగా, అల్లా అచ్చా కరేగా, అల్లా మాలిక్ అనేవాడు. మళ్ళీ అక్కడికి వెళ్తుంది టాపిక్. ఏది అన్నాడో చెప్తామండి. మేము అది ఆయన అన్నమాట మేము తీసుకొస్తున్నాం తప్ప ఆయన అన్నమాట మేము ఎలా తీసుకొస్తాం? అది సినిమాలో పెట్టింది. సినిమాలో శివుడు కూడా నేను ఎలా పుడతాను సాయిబాబా కింద అన్నట్టు కూడా చూపించారు. అవన్నీ మనం ఎలా తీసుకుంటాం రిఫరెన్స్లు? మన గ్రంథాల్లో కానీ అట్లీస్ట్ సాయి సచ్చరిత్రలో లేవు అవన్నీ. వాటిని ఎలా తీసుకుంటాం? అవి సినిమాల్లో జనాల్ని మాయ చేయడానికి, మభ్యపెట్టడానికి, వాళ్ళ మీదకి వెళ్ళడానికి తీశారు అవన్నీ. అల్లా బలా కరేగా అనేది ఆయన ట్యాగ్ లైన్. అల్లా బలా కరేగా, అల్లా అచ్చా కరేగా, అల్లా మాలిక్, ఈ మూడే. అంటే సాయిబాబా అనే దేవుడు అంటే వాళ్ళు ఆయన ప్రతి క్షణం కూడా అల్లా 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 అనేవాడండి. ఎక్కడైనా ఆయన జై శ్రీరామ్ అని అన్నాడని చూపించమనండి, నేను ఈరోజు మారిపోతా, సాయిబాబా కాలు మీద పడతాను. సాయిబాబా ఎక్కడ జై శ్రీరామ్ ప్రాజెక్ట్ ఎక్కడ నాట్ ఈవెన్ సింగిల్ మన దేవుడి తాలూకు వర్డ్ తీసుకొచ్చినట్టు ఎక్కడ కూడా ప్రూఫ్స్ లేవు. కానీ వీళ్ళు ఎందుకు మరి సాయిబాబా ఏదో హిందువుల దేవుడు అని చెప్పి పొద్దున్న లేస్తే హిందువుల మీద బిజినెస్ ఎలా జరుగుతుంది? మీరు అన్నట్టు ఎవరు వెళ్తున్నారు ఆయన దగ్గరికి? బిజినెస్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు మీరు చెప్పిన అంత పెద్ద ఆయనే బోల్తా పడిపోయాడు అంటే ఈ రేంజ్లో వాళ్ళ తాలూకు బిజినెస్ జరుగుతుంది. ఈ రేంజ్లో వాళ్ళు హిందూ అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆయన ఒక ముస్లిం అయితే అయ్యుండి ముస్లిమ్స్ ఎలాగూ పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళు అల్లాని తప్ప ఎవరిని పూజించరు. ఆ ముస్లింని తీసుకొచ్చి మన మీద పెడుతున్నారు కనుకనే మేము ఈరోజు రోడ్డు మీదకి రావాల్సి వచ్చిన పని పడింది. ఒకవేళ మీరు అన్నట్టు ముస్లిమ్స్ని తీసుకొచ్చి హిందువుల మీద పెడితే హైందత్వంలోకి వచ్చే ప్రమాదాలు ఏ రకంగా ఉంటాయి? దీన్ని ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వచ్ఛమైన హిందుత్వం అనేది కావాలండి. ఇది ఎప్పుడూ వచ్చింది. చాలా రకాల సంకరణాలు జరిగిపోతూ వస్తున్నాయి. ఈరోజు ఏమవుతుంది అంటే, ఈరోజు సాయిబాబా వచ్చాడు, షిరిడి సాయిబాబా, రేపొద్దున ఎవడో బురిడి సాయిబాబా వస్తాడు, ఇంకొకటి ఎవడో వస్తాడు. ఇప్పటికీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మన దాంట్లో. అసలు ఎక్కడికి ఎవడు వెళ్ళిపోతున్నాడో తెలియదు. ఎంత భయంకరమైన పరిస్థితి ఈరోజు ఉంది అంటే, హిందువు అని చెప్పుకునేవాడు ఎవరికి కూడా ఏమీ తెలియదు, ఎవరిని మొక్కినా పర్వాలేదు అన్నట్టున్నారు. కాస్త కోస్త కట్టర్ హిందువు అని మనం ఎవరినైనా అన్నాం అనుకోండి, వాడు ఏదో ఒక స్వామీజీ తాలూకు గ్రూప్లో ఉంటున్నాడు. వాడు ఏం చేస్తున్నాడంటే ఆ స్వామీజీనే దేవుడిని ప్రచారం చేస్తున్నాడు. ఈ రకమైన పరిస్థితి ఈరోజు ఉంది. మేము ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మొత్తం ఫీల్డ్ వర్క్ చేస్తున్నప్పుడు మాకు ఎక్స్పీరియన్స్ అవుతుందన్నమాట. రాముడు, కృష్ణుడు ఇవన్నీ ఊరికే వింటారు అంతే. ఇప్పుడు ఏ సాయిబాబా తల్లి భక్తుని అని తీసుకోండి, వాడికి ఎవడైనా రాముని అంటే వీడు రాడు, ఎవడైనా కృష్ణుని అంటే వీడు రాడు, సాయిబాబాని అంటే సంబంధం లేదు, సాయిబాబాని అంటే వస్తారు. ఇంకా గట్టిగా మాట్లాడితే మీ హిందుత్వం ఏంట్రా అని మాట్లాడతారు. వీళ్ళెవ్వరూ హిందువులు కాదండి. ఎందుకంటే మొన్న మేము ఒక బీఆర్కే న్యూస్కి వెళ్ళాం. అందులో ఎవరంటే ఒక జడ్జి వచ్చాడు. ఆయన బహిరంగంగా హిందుత్వం తిడుతున్నాడు. ఆయన ఏంటి మీ దాంట్లో ఏముంది, మీ దాంట్లో అవున్నాయి ఇవున్నాయి, ఆయన పేరు మళ్ళీ ఆయన హిందువు. మరి అంత కష్టమైతే ఆయన ఎందుకు హిందుత్వంలో ఉన్నాడు? వెళ్ళిపోవాల్సింది కదా. అంటే హిందుత్వం పేరు చెప్పుకొని ఈరోజు ఈ క్రిస్టియన్స్ ఎవరైతే ఎస్సీ అని చెప్పుకుంటున్నారా, వాళ్ళు ఏమైనా హిందుత్వానికి ఉపయోగపడతారా? సాయిబాబా భక్తులు కూడా ఇంతే. సాయిబాబా భక్తులనే కాదండి, ఏ కొత్త కల్ట్ స్టార్ట్ అయినా కూడా అవన్నీ కూడా హిందుత్వాన్ని నాశనం చేసేవే తప్ప బాగు చేసేవి, ముందుకు పట్టుకెళ్ళేవి కాదు. అంటే పర్టికులర్గా మీలాంటి వ్యక్తులు, లేదంటే లలిత్ కుమార్ లాంటి వ్యక్తులు,
కరుణాకర్ సుగుణ లాంటి అంటే హైందత్వాన్ని కొంత మేరకు మీ భుజాల మీద వేసుకునే వ్యక్తులుగా సాయిబాబా మీదనే ఈ పర్టికులర్గా ఈ సిచ్యువేషన్లో ఎందుకు ఫోకస్ చేశారంటే ఏం చెప్తారు? సాయిబాబా అనేది చాలా వరకు వెళ్ళిపోయిందండి. ఆయన మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. మ్మ్. యాక్చువల్గా ఆయన ఏంటి అనేది చాలా మందికి తెలియదు. మ్మ్. సో సాయిబాబా మీద మా పోరాటం అంటే మ్మ్. చాలా వరకు ఇలాంటి మూఢనమ్మకాలు లేదా ఎవరినో తీసుకొచ్చి మన మీద పెట్టడాలు అనే వాటి మీద మా పోరాటం. ఇప్పుడు సాయిబాబా గురించి తెలుసుకున్నారనుకోండి, జనాలు రెడీగా ఉంటారు. అసలు ఇంతవరకు ఎవరికి ఏం జరుగుతుంది లేదా ఎవరు ఏంటనేది తెలియకొచ్చిన ప్రాబ్లం. అంటే హిందుత్వంలో మూఢనమ్మకం సాయిబాబా అంశం మీదనే ఉందనుకుంటున్నారా? అనేక రకాలుగా ప్రభావితం అనేక రకాలుగా ఉన్నాయి, చేస్తుంది కదా. అనేక రకాలుగా ఉన్నాయి, నేను ఒప్పుకుంటున్నాను. కానీ పెద్ద మూఢనమ్మకం ఇది. మ్మ్. దీని మీద ఇప్పుడు ఒకటండి సింపుల్ విషయం, మీకు ఒంట్లో బాగాలేదు, ఇమ్యూనిటీ లేదండి, మీకు ఒక 2 వ్యాక్సిన్లు వేసాం అనుకోండి, Set. వాటితో పాటు మిగతా జబ్బులు కూడా రావడం మానేస్తాయి కదా, లేదా మీరు కొన్ని జాగ్రత్తలు పడతారు కదా. అవును. అలానే ఇప్పుడు ఈ సాయిబాబా అనే ఒక ముస్లిం వ్యక్తిని తీసుకొచ్చారు అని దాని మీద మనం పోరాటం చేసి జనాల్ని జాగ్రత్త పరిచాం అనుకోండి, ఆటోమేటిక్గా మిగతా వాళ్ళని కూడా ఇప్పుడు మేము సాయిబాబాని ఏ కోణంలో చూస్తున్నామో మన హిందువులు కూడా అదే కోణంలో చూస్తారు. అప్పుడు వాళ్ళని మోసం చేయడం అంత ఈజీ అవ్వదు. కానీ ఇప్పుడు సాయిబాబా ముస్లిం అని చెప్పడానికి పరిమాణాలు ఏం లేవు కదా. అంటే పర్టికులర్గా ఆయన వేషధారణ కావచ్చు, ఆయన విధి ఆయన విధానాలు. వేషధారణ ముస్లిం కాదా? మ్మ్. ఆయన వేషధారణ మొత్తం ముస్లిమే మ్మ్. కాదని ఎవరు చెప్పారు? ఆయన ఏమైనా హిందువుల కాషాయ గొడ్డలు పెట్టుకుని వెళ్ళాడా ఏంట? మ్మ్. కాదు. మ్మ్. ఆయన మసీదులో ఉన్నాడు, ఆయనేమో ఆయన వేషధారణ అంతా ముస్లిమే. ఆయన ప్రతిసారి అల్లా మాలికే అనేవాడు, ఆయన ఇంకా కల్మా చదివేవాడు. ఆచరణ మొత్తం ముస్లింకి సంబంధించింది మొత్తం. మ్మ్. ఆయన సూఫీ వర్గానికి చెందినవాడు అని అనుకుంటున్నా. మ్మ్. అంటే ఎగ్జాక్ట్గా నా సాయి సచరిత్రలో కూడా లేదు, బట్ ఇలా కాస్తో కోస్తో వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు ఈయన వేరే కొన్ని రకాల గుడుల్ని ఏవో ఆయన పునరుద్ధరణ చేశాడు, అంటే కొత్తగా కొంచెం కట్టించాడని చెప్తారు. మ్మ్. కాస్త సాఫ్ట్ కార్నర్ సాయిబాబాకి ఉండుండొచ్చు, లేదా అది రచయిత తాలూకు కల్పితమైన అయి ఉండొచ్చు. మన దగ్గర ఆధారాలు లేవు. ఒకవేళ నిజంగా ఉంటే గౌరవిద్దాం. దిల్సుఖ్నగర్ దగ్గర సాయిబాబా టెంపుల్ ఉంటుంది, పెద్ద ఎత్తున ఆడ రోడ్డు మీద పక్కనే ఉంటుంది. వేలాది మంది భక్తులు వస్తుంటారు. అక్కడికి వచ్చేటోళ్ళంతా హిందువులా ముస్లింలా మీరు చెప్పండి? ఎవరైనా కావచ్చు, మొత్తం హిందువులే అని చెప్తాను నేను. ఓకే, మొత్తం ఎవరైనా కావచ్చు అనేది మీ ప్రశ్న దాటివేయడానికి అదొక నిదర్శనం. అక్కడికి వచ్చేటోళ్ళంతా హిందువులే అంటే నేను ఏం చెప్తున్నా అంటే సాయిబాబాని కొలిచే 100 మంది వ్యక్తులలో 100 మందికి 99 కాదు, 100కు 100 మంది హిందువులే అని చెప్తా నేను కాదనట్లేదు. అయితే నేను ఒక మాట అంటా, ఇప్పుడు ఇన్ని వేల మంది లక్షల మంది మనోభావాలు లేని ఇబ్బంది లలిత్ కుమార్ లాంటి వాళ్ళకు, లేదంటే భాస్కర్ కిల్లి లాంటి వాళ్ళకు, కరుణాకర్ సుగుణకు ఎందుకు వచ్చింది ఇబ్బంది? నేను ఒక మాట చెప్తాను, మీరు ఇందాక అన్న మాటకి. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్దాం, అక్కడ జైల్లో చూద్దాం, అక్కడ ఉండే వాళ్ళు మంచోళ్ళ చెడ్డాళ్ళ అంటే మీరేమంటారు? ఏదో ఒక అంశంలో చిన్న చిన్న తప్పులు చేస్తేనే లోపలికి వెళ్తారు ఎవరైనా. కదా, మంచోళ్ళ చెడ్డోళ్ళ అంటే మీరేమంటారు? మంచోళ్ళు చెడ్డోళ్ళు అనడానికి లేదండి, వాళ్ళు తప్పు శిక్ష పడిన వాళ్ళు, శిక్ష పడిన వాళ్ళ అంతేనా? దీనివల్ల మీరు ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు నేనేమంటాను అంటే, చూసావా ఒక ప్లేస్ పట్టుకెళ్ళా, చూపించా, సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ శిక్ష పడిన వాళ్ళే కదా, సమాజం మొత్తం ఇలానే ఉంటారని నేను అంటాను. మీరు ఒప్పుకుంటారా? అట్లా కరెక్ట్ కాదులే కానీ మరి మీరు ఇప్పుడు సాయిబాబా తాలూకు దేవాలయం అంటేనే సాయిబాబా భక్తులు వస్తారు. ఇప్పుడు చర్చ్ ఉన్నది, చర్చికి వెళ్తాం, ఇప్పుడు అందులో సగం మంది ఈ మతం మారిన ఎస్సీలే వస్తారు, వాళ్ళందరూ హిందువులని చెప్పుకుంటారు. మరి వాళ్ళు ఏంటి నిజంగా హిందువులా? చెప్పండి మీరు. వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు, మరి వాడు ఎందుకు చర్చికి వస్తున్నాడు? అందుకే వీడు సాయిబాబా గుడికి వెళ్తున్నాడు. అంత మాత్రాన వీడు హిందూ అయిపోతాడా, వాడు హిందూ అయిపోతాడా? అసలు అవి మనం ఒక పర్సన్ని కొలవడానికి పారామీటర్స్ కావు. ఇప్పుడు మా పోరాటం ఏంటి అంటే, సాయిబాబా అనే ఆయన లేదా సాయిబాబాని పూజించే వాళ్ళు సెపరేట్ మతం పెట్టుకోవాలి. వాళ్ళు మా తాలూకు హిందుత్వంలో ఉండడానికి మేము ఒప్పుకోము. ఇప్పుడు హైందవ పురాణం